వరల్డ్ వైడ్ గా ప్రభాస్ కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రభాస్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలు పూర్తి కావడానికి చాలా సమయం పట్టే అవకాశాలున్నాయి. వరుస ప్రాజెక్టులతో ఈ రెబల్ స్టార్ ఎంత బిజీగా ఉన్నాడో చెప్పాల్సిన అవసరమే లేదు. చేతిలో ఉన్న కమిట్మెంట్లు పూర్తి చేయడానికే 3-4 ఏళ్ల సమయం పడుతుంది. అయినా డార్లింగ్ కొత్త కథలు వినడంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఖాళీ సమయంలో కథలు వినడం, నచ్చిన వాటిని ఓకే చేయడమే పనిగా పెట్టుకున్నాడు. తాజాగా అమరన్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి ఓ భారీ యాక్షన్ స్టోరీ చెప్పాడట. ఇది అమరన్ తరహాలో ఉండే ఓ ఆర్మీ బ్యాక్డ్రాప్ స్టోరీ అట. లైన్ నచ్చడంతో డార్లింగ్ ఓకే చెప్పారట. మళ్ళీ పూర్తి స్క్రిప్ట్ తో అప్రోచ్ అవ్వమని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మించడానికి యువి క్రియేషన్స్ కూడా ఆసక్తిగా ఉందని సమాచారం. అయితే ఈ సినిమా తీయడానికి మాత్రం 3-4 ఏళ్లకు పైనే సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. రాజాసాబ్ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. అలాగే ఫౌజీ చిత్రం కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే సెప్టెంబర్ నుంచి కల్కి 2 మొదలవుతుంది. ఈ సినిమాతో పాటే ఫౌజీ షూటింగ్ కూడా జరుగుతుంది. అప్పటికి ఫౌజీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలోనే కల్కి 2కి లైన్ క్లియర్ అవుతుంది. కల్కి మొదలైతే ఆ సినిమా పూర్తయ్యే వరకు మరో కొత్త సినిమా పట్టాలెక్కదు. పూర్తిగా ఆ ప్రాజెక్టు పైనే పనిచేస్తారట. కల్కి తర్వాత స్పిరిట్ పట్టాలెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ మరో సినిమాకు హాజరవ్వడానికి వీల్లేదు. ఇది దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కండిషన్. దాని ప్రకారమే ఇద్దరి మధ్య ఒప్పందం జరిగింది. ఈ సినిమా అనంతరం సలార్ 2 మొదలవుతుంది. ఇవన్నీ పూర్తవడానికి ఎలా లేదన్నా 3-4 ఏళ్లకు పైగానే సమయం పడుతుంది. మరి తమిళ దర్శకుడిని అంతవరకు హోల్డ్లో పెడతారా, మధ్యలో ఇంకే రకమైన సర్దుబాటు చేస్తారా అన్నది చూడాలి. అదే జరిగితే ఈ గ్యాప్ లో పెరియస్వామి మరో 2 సినిమాలు చేసుకుని రావచ్చని అంటున్నారు. అమరన్ హిట్ తర్వాత పెరియస్వామి ఇంతవరకు కొత్త ప్రాజెక్ట్ అయితే ఏదీ ప్రకటించలేదని తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తూనే ప్రభాస్ భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ది రాజాసాబ్ సినిమా ఈ ఏడాదే విడుదలవనున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రభాస్ రెమ్యునరేషన్ 120 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ఇదిలా ఉంటే ప్రభాస్ సినిమాలకు బాలీవుడ్ లో కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. ప్రభాస్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్, అలాగే పాపులారిటీ రోజు రోజుకి మరింత పెరుగుతోంది. ఏ క్యారెక్టర్ అయినా సరే కరెక్ట్ గా సెట్ అవుతాడని, ఆయన్ను మించిన నటుడు లేరని చెప్తున్నారు ఫ్యాన్స్. ఇందుకు ఇటీవల రిలీజ్ అయిన కన్నప్పలో రుద్రగా అదరగొట్టాడని చెప్తున్నారు. ఒక రాముడు, కర్ణుడు, రుద్ర ఇలా ఏ పాత్ర అయినా సరే ప్రభాస్ జీవించేస్తున్నాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి కాంబోలో సినిమా తెరకెక్కితే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని చెప్పడంలో సందేహమే లేదంటున్నారు. చూడాలి మరి ప్రభాస్ బిజీ షెడ్యూల్లో ఈ మూవీ ఎప్పుడు తెరకెక్కుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.